సమాజం, సమాజ స్థాపన, రాజకీయాలు, దేశ భవిష్యత్తు. గత 11 సంవత్సరాల నుంచి జరుగుతున్నది. గత 11 సంవత్సరాల నుంచి ఏ విధమైన డొల్లతనం భారతదేశంలో కనిపిస్తుంది అనేది సగటు మనిషికి అర్థం కాకుండా సగటు మనిషిని మెస్పరైజ్ చేసి దేవుడి పేరిట, కులాల పేరిట, మతాల పేరిట రాజకీయాలు చేస్తూ నిరుద్యోగం అనే పదాన్ని పెంచి పోషించి మధ్యతరగతి ప్రజల సాధక బాధలను పట్టించుకోకుండా సగటు మనిషి బతకాలంటే ఎన్ని ఇబ్బందులు పడాలనో అన్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఒక పక్క విపరీతంగా పెరుగుతున్న రేట్లు, ఒక పక్క విపరీతంగా పెరుగుతున్న నిరుద్యోగం, ఒక పక్క విపరీతంగా పెరుగుతున్న మనుషుల మధ్య ఘర్షణ. ఇంతకుముందు రాజకీయాలు ఎంత తిట్టుకున్నా ఎంత కొట్టుకున్నా మనుషుల మీద ఈర్ష్యాద్వేషాలు ఉండకుండా అప్పుడు ఎలక్షన్ వరకే ఈ విధమైన విధానాన్ని కొనసాగించి తర్వాత ఎలక్షన్ తర్వాత అన్నదమ్ములుగా కలిసి ఉండే పరిస్థితులు కనపడుతుండే. కానీ ఇప్పుడే కనపడతలేదు. నా మనసులో మాట, భారతదేశంలో జరుగుతున్న సంఘర్షణ అవతల వాళ్ళు అర్థం చేసుకోకపోయినా ఇది జరుగుతున్నది భారతదేశంలో. భారతదేశం నష్టపోతున్నది. భారతదేశం ఉత్తరాంధ్ర పాలకుల కబంధ హస్తాలలో నలిగిపోతుంది అని చెప్తే కూడా అది కూడా తప్పవుతుంది. కనీసం చరిత్ర చదవలేరు, కనీసం అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోలేరు. మనం ఒక వీడియో చూసిన, నేను పాకిస్తాన్లో ఎక్కడో జరిగిన సంఘటనను తీసుకొచ్చి భారతదేశంలో ఇది జరుగుతుంది అని చెప్పి చూపించి ఇక్కడ వాట్సాప్ గ్రూపులలో ప్లే చేసి ఇక్కడ మనుషుల మధ్య వైషమ్యాలు పెంచుతున్నారు. కానీ వాస్తవంగా దాన్ని నిశ్చితంగా పరిశీలిస్తే అది పాకిస్తాన్లో జరిగింది. దాన్ని నిరూపించగలిగినాం. ఈ విధంగా ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు ఈ యువత? అన్నం పెడతారా ఎవరన్నా? మన కష్టం మనం పడాలి, మన జీవితాన్ని త్యాగం చేయాలి, మన పని మనం చేసుకోవాలి. కేవలం దేవుడు అంటే ఆధ్యాత్మిక చింతన కోసం మాత్రమే. ప్రతి మతాన్ని గౌరవించాలి, ప్రతి కులాన్ని గౌరవించాలి, ప్రతి మనిషిని గౌరవించాలి. సగటు మనిషిని గౌరవించినప్పుడే అక్కడ శాంతి నెలకొల్పబడుతుంది, మానవ సంబంధాలు గొప్పగా ఉంటాయి, ప్రపంచం బాగుపడుతుంది. ఇచ్చిపుచ్చుకునే ధోరణి అనేది చాలా ముఖ్యం. ఈ మతాల పేరిట, కులాల పేరిట సంఘర్షణలు చేసి మనుషుల మధ్య వైషమ్యాలు పెంచి సగటు మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తూ మంచి మానవ సంబంధాలను చెడగొడుతున్న రాజకీయ నాయకులు చక్కగా పదవులను అనుభవిస్తున్నారు. పదవుల కోసం ఎంత ఘర్షణకైనా, ఎంతటి నీచానికైనా ఒడిగట్టి మాట్లాడే వాళ్ళని, ప్రశ్నించే వాళ్ళని లేకుండా చేసి ఇవాళ భారత రాజకీయాలని అనుభవిస్తున్నారు ఉత్తరాది పాలకులు. వాళ్ళు చేసేది ఏం లేదు. 11 సంవత్సరాలు 2014కు ముందు మన భారతదేశ జీడిపి 7.8 దాదాపుగా, ఒక 2 అటో ఇటో ఉంటుంది. కానీ ఇవాళ 2025లో భారతదేశ సగటు జీడిపి 6.5 లోపే ఉంది. పెరగలే, తగ్గింది. ఇదే పాలకులు కరెక్ట్గా సమఉజ్జీగా సరైన పాలన అందిస్తే ఇలా జీడిపి పెరుగుతుందా తగ్గుతుందా అనేది ఇలా యువత తెలుసుకోవాలి. మొండిగా పోవటం కాదు, జరుగుతున్న పరిస్థితులను గమనించాలి, జరుగుతున్న అన్యాయాన్ని గమనించాలి. దక్షిణ భారతదేశం ఒంటరి అయిపోవటానికి కారణం కూడా మన దగ్గరున్న మేధావులే, మన దగ్గరున్న యువకులే, మన దగ్గరున్న చదువుకున్న వాళ్ళే. ఏం చెప్పినా ఏదో ఒక కామెంట్ పెట్టకుండా దీంట్లో ఏదో సత్యం ఉంది అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే భారతదేశం బాగుపడుతుంది. జై భారత్, జై హింద్.